స్వాగతం సుస్వాగతం పలుస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ. ఒక్కసారి గట్టిగా చేతులెత్తాలందరూ. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. ఈనాటి సభాధ్యక్షులు ఎస్ఐఆర్ శిక్షణ కార్యక్రమం మీద ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు, ఇక్కడే ఓటమి చెందినా కూడా అనునిత్యం ఇక్కడే ఉండి నిత్యం సేవలు అందిస్తున్నటువంటి మా మిత్రులు సండ్ర వెంకటవీరయ్య గారు, మన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ, ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు, మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారు, అన్న నామా నాగేశ్వరరావు గారు, మాజీ ఎమ్మెల్సీ జిల్లా అధ్యక్షులు తాత మధు గారు, 10 నియోజకవర్గాలని పటిష్టంగా ఏర్పరచుకుంటూ ముందుకు పోవాలనే బాధ్యత అప్పచెప్తే అహర్నిశలు తిరుగుతూ అందరినీ ఐకమత్యంతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి తక్కలపల్లి రవీంద్రరావు గారు, కూరాకుల నాగభూషణం అన్న, లింగాల కమలరాజు గారు, బొమ్మేరు రామూర్తి గారు, మెత్స నాగేశ్వరరావు గారు, దిండిగల రాజేంద్ర అన్న, ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీకి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయినప్పటి నుంచి కూడా మళ్ళీ గెలవాలనే కాంక్షతో అహర్నిశలు తిరుగుతున్నటువంటి రాకేష్ రెడ్డి గారు, ముందున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ శ్రేణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఒక మంచి గట్టి పట్టుదల ఉన్నటువంటి వెంకటవీరయ్య నాయకుడిని కోల్పోయారు. అంటే కోల్పోయారు మీన్స్ 2.5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏం పనులు జరగడం లేదు. గతంలో చేసిన అభివృద్ధి తప్ప, గతంలో చేసిన ఆనవాళ్ళు తప్ప ఇక్కడ ఏం లేవు. మరి ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఈ జిల్లాల్లో ఒరగబెట్టింది అయితే ఏం లేదు. ఇక నేను ఆ సబ్జెక్టులన్నీ అన్న చెప్తారు. ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రాం మాత్రం ఇప్పుడు ఎన్నుకున్నటువంటి 294 బూతుల్లో ఉన్నటువంటి ఇద్దరు మెంబర్లు కానీ వాళ్ళే ఈ బూత్లలో మనం కష్టపడి ఈ పార్టీకి సైనికులుగా తయారు చేసుకున్నాడు కేటీఆర్ గారు. వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ అడ్రస్లు వాళ్ళతో నిత్యం పార్టీ ఆఫీసులో ఉంటుంది, కేసీఆర్ గారి దగ్గర ఉంటుంది, కేటీఆర్ గారి దగ్గర ఉంటుంది. ఏ ప్రోగ్రాం అయినా ఇక నుంచి చేయాలంటే వాళ్ళ ద్వారానే జరుగుతుంది. మీరు మాత్రం పార్టీని పటిష్టం చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మన ఓట్లు పోకుండా వేరే ఓట్లను, మన వాళ్ళందరినీ ఓట్లు పోకుండా వేరే పార్టీలు కుట్ర చేస్తాయి. ఆ కుట్రను ఛేదించి మన 18 ఏళ్ళు నిండిన ఓటర్లను, కొత్త ఓటర్లను మన ఓట్లు పోకుండా మాత్రం జాగ్రత్త పడి పనిచేసుకుందాం. నేను ఒక్క విషయం మాత్రం చెప్తున్నా. 432 హామీలు, 6 గ్యారంటీలు కాదు, 432 దొంగ హామీలు ఇచ్చి దాంట్లో ముఖ్యంగా నా సబ్జెక్ట్ ఏంటంటే బీసీలను కాపాడుకునే ప్రయత్నం. బీసీలకు 42% దొంగ హామీ ఇచ్చిన రిజర్వేషన్ అధికారంలోకి వచ్చిండు. దాన్ని ఖచ్చితంగా మన బీసీ సోదరులందరం కూడా తిప్పి కొట్టాల్సిన అవసరం ఉన్నది. మేము పార్లమెంట్లో కొట్లాడుతున్నాం. కేసీఆర్ గారు 2014 మొట్టమొదటి అసెంబ్లీలోనే 33% మహిళలకు, 33% బీసీలకు రిజర్వేషన్ కల్పించారు. కానీ దాన్ని తెలియనట్టు బీసీలకు ఏదో ఒరగబెడుతున్నాం, మేము చేస్తున్నామని చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కనీసం బీసీలకు మంత్రి పదవులు ఇవ్వలేదు, కార్పొరేషన్ పదవులు ఇవ్వలేదు, ఏటా 20,000 కోట్ల రూపాయలు కూడా ఇస్తాను ఇవ్వలేదు. ఏమీ చేత కాదు, మోసం చేస్తున్నాడు. ఈ మోసాన్ని మాత్రం మనం గ్రహించాలి. ఎక్కడ చూసినా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు అయిపోయింది, ఎన్నిక అయిపోయింది, కేసీఆర్ గారు రావాలని ఎదురు చూస్తున్నారు. ఇక ఎక్కువ సమయం లేదు, ఖచ్చితంగా కూడా మనందరం కష్టపడదాం. ఇప్పటి వరకు కూడా 2014లో 1 సీటు, 18లో 1 సీటు, 23లో 1 సీటు ఇచ్చినా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధికి కేటీఆర్ గారు బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు ఖమ్మం జిల్లాని కేసీఆర్ గారి నేతృత్వంలో. అదే మనం ఖచ్చితంగా ఈసారి 1 సీటు కాదు, పక్కన 0 పెట్టి 10కి 10 సీట్లు తెస్తామని మీరు గట్టిగా చప్పట్ల ద్వారా కొడతామని చెప్పేసి గ్యారంటీగా అన్న మేమందరం కష్టపడతాం. ఎప్పుడు ఎన్నిక వచ్చినా అది మన కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి గారిని చేసుకునే ఎన్నికనే. మొన్న విజయ్ని చూసి ఎట్లయితే ఓట్లేశారో కేసీఆర్ గారు కూడా చూసి అట్లా ఓట్లేయాల్సిన అవసరం ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ అన్న. గౌరవ మన మాజీ పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.
సభాధ్యక్షులు గౌరవనీయులు సండ్ర వెంకటవీరయ్య గారికి, ఈ రోజున ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన యువ నాయకుడు, ఫ్యూచర్ తెలంగాణ నాయకుడు, మన అందరి అభిమాన నాయకుడు ఈ రోజున మనకు వస్తాడంటే మామూలుగా లేదు. ఇక్కడ చాలా సంతోషం. కేటీఆర్ గారికి, రవిచంద్ర గారికి, మన మాజీ మంత్రివర్యులు పువ్వాడ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, మరి ముఖ్యంగా ఇక్కడికి ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి మీ అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. ఇవాళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనేది మనందరికీ తెలుసు. ఒకటి, ఎస్ఐఆర్ మీద డీటెయిల్గా వారందరూ కూడా చెప్తారు. ఎస్ఐఆర్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా ఇచ్చేయాలని చాలా విపులంగా పుస్తకాలలో చాలా క్లియర్గా పుస్తకాలు ఇచ్చారు. తమ్ముడు ఆ పుస్తకం చూపెడతాడు. ఆ పుస్తకాలన్నీ కూడా జాగ్రత్తగా చదువుకోవాలి. ఆ డీటెయిల్స్ అన్ని కూడా మన నాయకుడు కేటీఆర్ గారు చెప్తాడు. అదేవిధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మన పార్టీలో సభ్యత్వాలు పర్ఫెక్ట్గా చేపించుకోవాల్సిన అవసరం ఉన్నది. అది కూడా మీరందరూ ఈ రెండు ముఖ్య కార్యక్రమాల గురించి పెద్దలు అన్ని విషయాలు కూడా చెప్తారు. మరి ముఖ్యంగా కనుక చూసినట్టయితే నేను కొన్ని విషయాలు ఇక్కడ రాజకీయ విషయాలు చెప్పాలని అనుకున్నా. ఇవాళ కనుక చూసినట్టయితే ముందు మన జిల్లా గురించి, రాష్ట్రం గురించి మొత్తం కూడా మన నాయకుడు కేటీఆర్ గారు మొత్తం కూడా అన్ని వివరిస్తారు. కానీ మన జిల్లా దగ్గరికి వచ్చినప్పుడు కనుక చూసినట్టయితే ఎప్పుడూ లేని విధంగా ఇవాళ మన జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. మనం ఒక్కటి ఆలోచించాలా. మన నాయకుడు కేసీఆర్ గారు ఆ రోజున పార్లమెంట్లో 2 పార్లమెంట్లు ఉన్నప్పటికీ కూడా, 2 పార్లమెంట్ ఆ రోజున బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా మన నాయకుడు కేసీఆర్ గారు ప్రాణాన్ని పణంగా పెట్టి మన తెలంగాణ సాధించుకున్నాడు. తెలంగాణ సాధించుకోవటమే కాకుండా ఆ రోజున పార్లమెంట్లో ప్రజలలో ఏ విధంగా పోరాడో పార్లమెంట్ సాక్షిగా నేను చూశాను. అటువంటి నాయకుడు ఈ తెలంగాణ అభివృద్ధి జరగాల, తెలంగాణ ప్రజలు బాగుండాలా, తెలంగాణ రైతాంగం బాగుండాలా, తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా బాగుండాలని ఆ రోజున మన నాయకుడు ఆలోచన, ఎప్పటి నుంచో 60 సంవత్సరాల కలని మన నాయకుడు కేసీఆర్ గారు మన ప్రాణాన్ని పణంగా పెట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ రావాలా, తెలంగాణ ప్రజలందరూ కూడా బాగుండాలని ఆ రోజున అనుకున్నాడు. అదేవిధంగా తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ సాధించుకున్న తర్వాత రాష్ట్రం అంతా కూడా ఒక పక్కన ఉంటే మన జిల్లా ఒక పక్కన ఉన్నట్టుగా అయిపోయింది. తెలంగాణ సాధించుకున్న తర్వాత మొదటి ఎన్నికలలో ఒకటే ఒక సీటు మనం ఇచ్చాం ఖమ్మం జిల్లాలో. రెండోసారి కూడా ఒకటే సీట్ వచ్చింది, మూడోసారి కూడా ఒకటే సీట్ వచ్చింది. అయినా కూడా మన నాయకుడు కేసీఆర్ గారు ఒకటే ఆలోచించాడు, తెలంగాణ ప్రజలందరూ కూడా నా బిడ్డలు తెలంగాణ ప్రజానీకం అంతా కూడా బాగుండాలా, అందులో ఖమ్మం జిల్లా కూడా ఉంది కాబట్టి ఖమ్మం జిల్లా కూడా బాగుండాలనే ఉద్దేశంతో మనం బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలు గెలిపించలేకపోయినా కూడా మన నాయకుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాకి దగ్గర దగ్గర 50,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు, 50,000 కోట్ల రూపాయల అభివృద్ధి మన నాయకుడు తీసుకొచ్చాడు. మాయ మాటలు, మోసపు మాటలు చెప్పి ఏదైతే ఇప్పుడు అధికారులకు వచ్చిన తర్వాత మన జిల్లాలో ఎప్పుడూ లేదు. ఇలా 3 మంత్రులు, 5 నియోజకవర్గాలు ఉన్నటువంటి మన ఖమ్మం జిల్లా 3 మంత్రులు ఉన్నారు. ఇక ఆ 3 మంత్రులు ఏమనాలి కానీ ఆ 3 మంత్రుల గురించి మాట్లాడాల్సిన అవసరం ఒక నిమిషం ఉన్నది. మీరు చూశారు, వీళ్ళు 3 మంత్రులు వచ్చిన తర్వాత ఏం మాటలు మాట్లాడుతారండి. వీళ్ళు చేసేదంతా కూడా అవినీతి, అక్రమాలు తప్పితే, నా యొక్క కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు ఇబ్బంది పెట్టని తప్పితే వీళ్ళు జిల్లాని అభివృద్ధి చేసిందంటూ ఏం లేదు. ఆ రోజున మనం చేసిన అభివృద్ధిని వీళ్ళు చెప్పుకోవటం మొదలు పెడుతున్నారు. ఇవాళ ఒక ఆయన వ్యవసాయం పెద్ద మనిషి అనకూడదు. ఇక ఆయన అయితే ఒకటే అంటాడు, ఈ అంతా కూడా ఖమ్మం జిల్లా అభివృద్ధి అంతా కూడా నేనొత్తనే అభివృద్ధి జరిగింది, ఈ 40 సంవత్సరాల్లో ఖమ్మం జిల్లా అభివృద్ధి అంతా నేను చేసినని చెప్తాడు. చాలా బాధ అనిపిస్తుంది. ఈ మాట నేను బాధతో చెప్తున్నా. ఈ గడ్డ మీద నుంచి ఇక్కడి నుంచి ఎమ్మెల్యే చేస్తే మీరు అధికారం గురించి అక్రమంగా పార్టీలో మారి మీకు రాజకీయ భిక్ష పెట్టి పునర్జన్మించినటువంటి మన కేసీఆర్ గారిని కూడా ఏ విధంగా చేస్తుంటా మీ అందరికీ తెలుసు. ఇవాళ ఆయన వ్యవసాయ మంత్రి, ఇవాళ ఎరువులు కట్టలే తీయలేడు కానీ యాప్ పెట్టేశాడు. ఆ డీటెయిల్స్ అన్ని కూడా మన కేటీఆర్ గారు చెప్తాడు. ఒక బాధ ఏమనిపిస్తుంది అంటే
ఇవాళ అధికారం గురించి పోతే పోయినావు.